పాకిస్తాన్ ప్రజలు మార్పు దిశగా ఓటు వేశారు. అవినీతి కేసులో జైలుకెళ్లిన నవాజ్ షరీఫ్ పార్టీని తిరస్కరించిన పాక్ ప్రజలు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐకి అత్యధికంగా 112 స్థానాల్లో ఆధిక్యంలో నిలిపారు. పీఎన్ఎల్-ఎన్ 65, మాజీ అధ్యక్షుడు జర్దారీ పార్టీ 43 స్థానాల్లో ముందంజలో నిలిచాయి. సాధారణ మెజార్టీ అయిన 137 సీట్లను సాధించడంలో వెనుకబడినప్పటికీ ఇతరులతో కలిసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. మొత్తం 272 స్థానాలకు గాను 2 చోట్ల ఉగ్రవాద దాడుల్లో అభ్యర్థులు మృతి చెందడం వల్ల ఎన్నికలు వాయిదా పడగా మిగతా 270 చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా పీటీఐ ముందంజలో నిలిచింది. ఇటీవల ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పీఎల్ఎం-ఎన్ 2వ స్థానంలో ఉంది. మాజీ అధ్యక్షుడు జర్దారీ పార్టీ అయిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ 3వ స్థానంలో కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థులు సహా ఇతరులు సుమారు 50 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. హంగం ఏర్పడితే పీపీపీ కింగ్ మేకర్ పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ ఎన్నికల ఫలితాల్ని తిరస్కరించిన పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ పోలింగ్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. పాకిస్తాన్ చరిత్రలో ఇంత ఘోరమైన ఎన్నికలను తానెప్పుడూ చూడలేదని విమర్శించారు. రిగ్గింగ్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహా మరికొన్ని పార్టీలు కూడా రిగ్గింగ్కు వ్యతిరేకంగా గళమెత్తాయి. అయితే ఈ ఆరోపణల్ని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. పోలింగ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని పాక్ ఎన్నికల సంఘం కార్యదర్శి బాబర్ యాకూబ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలోని 272 సాధారణ స్థానాలకు 3459 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులుంటారు. అందులో 272 మందిని నేరుగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు మతపరంగా అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించారు. 5% పైగా ఓట్లు వచ్చిన పార్టీలకు దామాషా పద్ధతిన స్థానాలు కేటాయించి వీరిని ఎంపిక చేస్తారు. మొత్తం 172 స్థానాలు సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 137 స్థానాల్లో విజయం సాధించాలి. అతిపెద్ద పార్టీగా అవతరించిన పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ జాతీయ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు కూడా పోలింగ్ జరగ్గా పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సుల్లో 577 సాధారణ స్థానాలకు 8396 మంది పోటీపడ్డారు. 30కి పైగా పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఆయా చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.